నేను హ్యాండ్స్ ఎలా డిజైన్ చేసుకున్నానో అది బ్లౌజ్ షోల్డర్స్కి ఎలా డిజైన్ చేశాను అన్నది ఈ వీడియోలో చూసి నేర్చుకోండి మీరు కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నా వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ముందుగా హ్యాండ్ డిజైన్ వచ్చేసి నేను కాన్వాస్ పైన మార్క్ చేసుకొని లైనింగ్ పైన పెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒరిజినల్ క్లాత్ సీదా పెట్టుకొని లైనింగ్ ఉల్టా పెట్టుకొని క్యాన్వాస్ డిజైన్ ఎలా అయితే మార్క్ చేసామో అలాగే స్టిచ్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మధ్య మధ్యలో క్లాత్ని కాట్లు పెట్టుకుంటూ మనము దాన్ని సీదా అనుకోవాలి. ఇప్పుడు కార్నర్లో ఇలా వేలుతో ఒకసారి ఇలా అన్నామంటే ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు స్కూల్ డ్రైవర్ తీసుకొని లేదా ఏదన్నా స్టిక్ లాంటివి ఉన్నా తీసుకొని ఎక్కడ మూలల దగ్గర క్లాత్ పోకుండా నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కార్నర్కి మనము స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ కూడా స్టిచ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా కార్నర్కి వచ్చేలాగా మాత్రమే స్టిచ్ చేసి పెట్టుకోవాలి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. మీకు ఇంకేమన్నా డిజైన్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను స్టిచ్ చేసి వీడియోలో చెప్తాను. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా మనము స్టిచ్ చేసి పెట్టుకొని ఐరన్ చేసి పెట్టుకోవాలి. నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు హ్యాండ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత మన సైజు బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత హైట్ ఉన్నాయో అంత హైట్ వరకు మనం మార్క్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చు పెట్టుకొని మిగతా క్లాత్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పైన బుగ్గ హ్యాండ్స్ పెట్టడం కోసము బ్లౌజ్ పీస్ పన్న ఎంతైతే ఉందో అంతవరకు అంతవరకు క్లాత్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఆఫ్ చేసుకొని కార్నర్లో చివరన సన్నగా మలిచి కుట్టు వేసుకుంటున్నాను. ఈ విధంగా మలిచి కుట్టు వేసుకున్నప్పుడు మీకు పీకో ఉంటే పీకో కూడా చేసుకోండి. ఇలా మలిచి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఒకే విధంగా మలుచుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ హ్యాండ్స్ ఎంతైతే వెడల్పు ఉన్నాయో అంత వెడల్పుకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ క్లాత్లోనే మనము బుగ్గ హ్యాండ్స్ కోసము కుచ్చులు పెట్టుకోవాలి. మీకు ఎన్ని వస్తే అన్ని పెట్టుకోండి. మరీ ఎక్కువ పెద్దగా కాకుండా ఎక్కువ చిన్నగా కాకుండా నార్మల్గా 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు లాగా ఉండేలాగా మనము కుచ్చులు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకునేటప్పుడు నీట్గా రావాలండి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా రాకుండా అన్ని కుచ్చులు ఒకే సైజు వచ్చేలాగా మనము చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఎక్కువ అనిపిస్తే ఇంకొక కుచ్చు కూడా ఎక్కువ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు పైన ఆపోజిట్లో మలుచుకుంటూ కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మలుచుకుంటూ మనం స్టిచ్ వేసుకొని మన బ్లౌజుకు 2 వైపులా కూడా అలాగే మలిచి బుగ్గ వచ్చేలాగా మలుచుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కట్ వర్క్ బ్లౌజ్ పీస్ ఉంది కదా, అది ఎలా సెట్ అవుతుందో మీరు చూసుకొని మీకు ఎలా అంటే అలా కొందరు బార్డర్ పైకి వచ్చేలాగా పెడతారు, కొందరు బార్డర్ కిందకి వచ్చేలాగా పెడతారు. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు నేను మాత్రము బార్డర్ కిందకి వచ్చేలాగా పెడుతున్నాను. ఇలా పెట్టుకొని మనము స్టిచ్ వేసుకోవాలి. నార్మల్గా అయితే ఇవి బుగ్గ హ్యాండ్స్ కనిపించకుండా బార్డర్ని తీసి కుట్టుకోవచ్చు. కానీ తనకి బుగ్గ హ్యాండ్స్ బయటికి కనిపించాలని చెప్పింది, అందుకే నేను పైనకి వచ్చేలాగా పెడుతున్నాను. కిందికి వచ్చేసి బార్డర్ తోటి కట్ వర్క్ ఇచ్చాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తము మనము డబుల్ స్టిచ్ వేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్కి మనము స్టిచ్ చేసి పెట్టుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఒకటే హ్యాండ్ చూపించాను. ఇంకో హ్యాండ్ కూడా మీరు ఇదే రకంగా రెడీ చేసి పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇది బ్లౌజ్, దీనికి జెయింట్స్ పడతాయి కదండి. నేను దానికోసమని క్లాత్ తీసుకుంటున్నాను. 3 ఇంచుల వెడల్పు 4 ఇంచుల పొడవు ఉండేలాగా తీసుకొని దానికి లైనింగ్ కూడా తీసుకొని మనము బ్లౌజ్ పీసు
ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చేలాగా పెట్టి లైనింగ్ మనం జాయింట్ చేసేది ఉల్టా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎంత అయితే ఉందో అంతవరకు కట్ చేసుకొని కింద కూడా మలుచుకొని కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని సైడ్లో మనము స్టిచ్ వేసుకోవాలి. మీకు ఒకటి చూపించడం కోసం ఒకటి వేసాను, కటింగ్లో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు వేస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు తీసుకొని మనము షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయింట్ చేసేటప్పుడు మనం నార్మల్ బ్లౌజ్కి షోల్డర్ సైడ్ క్లాత్ ఎక్కువ తీసుకొని ఆర్మ్ రౌండ్ సైడ్ క్లాత్ తక్కువ తీసుకొని స్టిచ్ చేసుకొని తర్వాత షోల్డర్ సైడ్ కట్ చేసుకుంటాం కదా. కానీ బోట్ నెక్ బ్లౌజ్కి అలా కాదు, షోల్డర్ సైడ్ క్లాత్ తక్కువ తీసుకోవాలి, ఆర్మ్ రౌండ్ సైడ్ క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా మనం చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. బోట్ నెక్ బ్లౌజ్ ఎప్పుడైనా సరే షోల్డర్ సైడ్ తక్కువ ఉండాలి, ఆర్మ్ రౌండ్ సైడ్ ఎక్కువ ఉండాలి. అలా తీసుకొని కట్ చేసుకొని మనము 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్లో కటింగ్లో తీసుకోలేదండి, ఇప్పుడు స్టిచ్చింగ్లోనే తీసుకుంటున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటున్నాను. కొందరు ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కటింగ్లోనే తీసుకుంటారు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకుంటాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా తీసుకోండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకొని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మిడిల్లో మనము మార్క్ చేసుకొని షోల్డర్ పైన పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ కూడా హ్యాండ్ని కానీ బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ లాగకుండా రెండు సమానంగా పెట్టుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి మనము స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి వరకు అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మిగిలిన క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవాలి. అదేవిధంగా డబల్ స్టిచ్ కూడా మనము వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ కానీ హ్యాండ్ కానీ స్టిచెస్లోకి రాకుండా క్లాత్ నీట్గా అనుకుంటూ మనము హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా రెండో సైడ్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి మధ్యలో ఒక టక్స్ పెట్టుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. హ్యాండ్కి జాయింట్ పడుతుంది నాకు, నేను అందుకే జాయింట్ వేస్తున్నాను. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా కానీ నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తానండి. మీకు ఏ వీడియోలు కావాలన్నది నాకు కామెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ఒక్క లైక్ ఇవ్వండి. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలి. సేమ్ 1/2 ఇంచ్ గ్యాప్ తోటే మనము స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. దీని కటింగ్ వీడియో వచ్చేసి ముందు వీడియోలలో ఉంటుంది. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మనం బ్యాక్ నెక్ ఎలా కటింగ్ చేసామన్నది కూడా వీడియో ఉందండి. బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది, ఫ్రంట్ పార్ట్ కటింగ్ వీడియో ఉంది, ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో ఉంది. మీకు ఏది కావాలనుకుంటే అది వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు నేను చెప్పిన విధంగా ఫాలో అయితే మీరు మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారండి. కస్టమర్ కూడా చాలా బాగుందన్నారండి. ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చిందని కస్టమర్ చాలా చెప్పిందండి నాకు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నీట్గా కుదురుతుంది. ఇప్పుడు 2 హ్యాండ్లు అయిపోయిన తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఎంత అవుతుందో మనము అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. నడుము పట్టు మన వెడల్పు ఎంత అవుతుందో అక్కడ వరకు మనం మార్క్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎంత అయితే ఉన్నాయో అక్కడ వరకు మనము మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మనది ఫ్రంట్ పార్టు ఉక్సుల పట్టు అయితే ఉక్సుల పట్టి సైడు, కాజల పట్టు అయితే కాజల పట్టి సైడు ఎంత వెళ్తుందో ఒక్కసారి చెక్ చేసుకొని దాన్ని కూడా మార్క్ చేసుకొని రెండు స్ట్రెయిట్గా మార్క్ చేసుకొని కలుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ మనము అలాగే కొలుచుకొని స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ ఎంత అయితే ఉంటాయో హ్యాండ్స్ సైజు వరకు మనం మార్క్ చేసుకొని అలాగే స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కాజల సైడ్ మనకు వెడల్పు ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని సేమ్ బ్యాక్ పార్ట్
మార్కు కాజల్ పట్టిన మార్కు రెండు ఒకే దగ్గర వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే నీట్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి. ఇలా డబుల్ స్టిచ్లు కూడా వేసేసుకోవాలి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ నన్ను కామెంట్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు డౌట్ క్లియర్ చేస్తాను. ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నా కానీ కామెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. చూడండి బ్లౌజ్ లాస్ట్ ఫినిషింగ్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. ఇది బ్యాక్ నెక్. ఈ కార్నర్లలో మనము ఏమన్నా పూసలు లాంటివి స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. ఒక్కసారి వీడియో చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. హ్యాండ్స్ కూడా మీకు ఎలా వచ్చాయని చూపిస్తాను. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి హ్యాండ్ ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి మనం బార్డర్ వేసాం కదా, అది కూడా వీడియో ఉందండి, ఒక్కసారి చెక్ చేయండి. బ్లౌజ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇదండి. ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.